స్టార్టప్ హౌస్ షో ప్రిలిమినరీ ఆడిషన్స్ జరుగుతున్నాయండి. ఈరోజు విజ్ఞాన్ యూనివర్సిటీలో జరుగుతుంది. ఈ స్టార్టప్ హౌస్ షో ద్వారా చాలామంది స్టార్టప్స్ని రూట్ లెవెల్స్ నుంచి మేము బయటకు తీసుకురావాలన్న ప్రయత్నం అది. ఇప్పుడు విజ్ఞాన్ యూనివర్సిటీ తర్వాత ఇంకా కేఎల్యూ, ఎస్ఆర్కేఆర్ యూనివర్సిటీస్లో కూడా ఆడిషన్స్ జరుగుతాయి. సో మీకు ఏదైనా మంచి ఐడియా ఉంది, మీరు స్టార్ట్ చేశారు, బిజినెస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు అంటే మీరు ఇక్కడ startuphous.in వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వచ్చు. మేము ఆడిషన్స్కి పిలుస్తాం. ఆడిషన్స్లో మీ ప్రజెంటేషన్ మాకు నచ్చినట్లయితే మీరు టీవీ షోకి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. మీ కాన్సెప్ట్ని, మీ ఐడియాని మొత్తం ప్రపంచం వింటుంది. సో ఒక కరెక్ట్ ప్రజెంటేషన్, కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద ఇచ్చినట్లయితే మీకు 1 crore వరకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. In this regard, we have given this 4 days time. Within that, we have identified all the people who are having innovative ideas, also people who are already working on startups within our university itself and our sister concerned institutes also. Also, we have sent invitations to all the nearby principals, colleges, and nearby startup people also. But we have got overwhelming response. We have successfully received 45 startup ideas, out of which we have shortlisted to 25 only. But it is a good significance for all of us because ours is the only university a decade ago. Energy. We need energy. For ideas, you need energy first. We are very fortunate to have very distinguished guests from both Startup House and HMTV. We should be grateful to them. They have traveled all the way to come to this university because they found the students here are excellent. The students here are wonderful students. That is why they are here. Okay, so all you have to do is to showcase your talent, your ideas to them. The time is just premium. You won't get, a copious amount of time. The time will be given to you very, very short period of time. Within that short period of time, you need to exhibit, you need to present your ideas for the judges to judge. Okay, I'm sure you will do a wonderful work and make full use of this particular day. It's your day and have a happy day. Thank you. It's a bit better. So before I start saying something, I want to thank Professor Nageshwara Garu for these wonderful arrangements in this very short spell. We informed just 3 days before and he did everything possible in 3 days. Thank you so much, sir. And I should thank Vignan management for one good presentation at one right platform can change your whole career. We never know, one of you can grab I will speak in Telugu only. Are you okay? So, మీ మొక్కల్లో నవ్వు కనిపిస్తుంది. వెరీ గుడ్. స్టార్టప్ హౌస్ ఇది ఒక కొత్త అధ్యయనానికి చిరునామా. ఎందుకంటే మీలో ఉన్న ఆ నైపుణ్యాన్ని, ఆ చాతుర్యతని ప్రపంచానికి పరిచయం చేసేదే స్టార్టప్ హౌస్. సో మాకు చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. చాలామంది మేము పాల్గొంటాం, మా కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి, మా కాన్సెప్ట్స్ మీరు ఫండింగ్ ఇస్తే మీకు బోల్డ్ అంతా రుణపడి ఉంటాం. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మా దగ్గరకు వచ్చేవాళ్ళు. కానీ మేమేమనుకున్నామంటే ఎస్పెషల్లీ యూత్, మన భారతదేశానికి యూత్ కొరతే లేదు. మీకు ఆ విషయం తెలుసా? ఏం కొరత లేదు? సో యూత్ ఏం చేయాలంటే చదువుకున్నామా, ఉద్యోగాలు తెచ్చుకున్నామా అని కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అవ్వాలి. ఆర్థిక వ్యవస్థ అంటేనే వ్యాపారంతో ముడిపడి ఉంటుంది. సో ఆ వ్యాపార ఆలోచనలు మీరు కాలేజీలో చదువుతున్నప్పుడే పుడతాయి. ఆ పుట్టిన ఆలోచనలని మీరు కార్యరూపంలో దాలిస్తే ప్రపంచంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెస్తాయి. ఆ ఆలోచనలు మీ దగ్గర ఉన్నాయా అని ఒక పరీక్షకే మేము ఇక్కడికి వచ్చాం. సో మీరంతా సిద్ధమా మరి వినడానికి? ఈ స్టార్టప్ కంపెనీస్ని కాలేజీల స్టూడెంట్స్ ద్వారా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా అభినందనీయం. వీళ్ళు ఇట్లాంటి యాక్టివిటీని, ఇట్లాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిజంగా శుభాభినందనలు. ఎందుకనంటే అన్ని కాలేజీల్లో అందరూ విద్యార్థులు, కాలేజీల వాళ్ళు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ ఆలోచిస్తారు ఉద్యోగం రావాలని. కానీ ఉద్యోగం రావటం ఇంపార్టెంటే, కానీ అంతకంటే ముఖ్యమైనది ఉద్యోగాలు కల్పించడం.
సో ఉద్యోగాలు తీసుకోవటం కంటే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వటం, 100 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అనేది చాలా ప్రధానమైన అంశం. సో ఏ దేశమైనా డెవలప్ అయింది, జపాన్ డెవలప్ అయిందంటే, కొరియా డెవలప్ అయిందంటే, రీసెంట్గా డెవలప్ అయిన కొరియా డెవలప్ అయింది, ఇంకా మిగతా చాలా దేశాలు డెవలప్ అయింది అంటే చాలామంది ఉద్యోగం చేసి కాదు, చాలా ఉద్యోగాలు, చాలా యాక్టివిటీస్ వాళ్ళు కల్పించడం వలన అయింది. నిజానికి భారతదేశానికి ఉన్న ఈ స్టూడెంట్ స్ట్రెంగ్త్కి కానీ, వీళ్ళకున్న ఎనర్జీకి కానీ, వీళ్ళకున్న తెలివికి కానీ ఇట్లాంటి స్టార్టప్స్ కనుక చేయగలిగితే, కొన్ని వందల స్టార్టప్స్, 1000 స్టార్టప్స్ కనుక చేయగలిగితే ఈ నిజానికి భారతదేశం యొక్క ఎకానమీ బూస్టప్ అవుతుంది. ఇప్పుడు ఉద్యోగాలంటే ఐటీలో కానీ ఇదంతా ఏం చేస్తున్నారు అంటే అమెరికా కంపెనీల దగ్గర నుంచి ప్రోగ్రామ్ తీసుకొని వాటికి సర్వీస్ చేస్తున్నారు. అంటే పరోక్షంగా అమెరికా కంపెనీలు భాగ్యవంతం అవడానికి ఉపయోగపడుతున్నాయి. అదే స్టార్టప్స్ కనుక చేస్తే ఇక్కడ సమస్యలకి సమాధానం దొరికి ఇక్కడ వాళ్ళకి సర్వీస్ చేయడానికి, వీళ్ళు భాగ్యవంతంగా అవటానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ స్టార్టప్ ఐడియా ఈ పిల్లల్లో ఆలోచనని పిల్లల్లో కలుగజేయటం అనేది హెచ్ఎంటీ వారు చేస్తున్న చాలా గొప్ప కార్యక్రమం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలి. అన్ని కాలేజీల్లో కనీసం ఒక 10% స్టూడెంట్స్ అన్నా ఏదైనా స్టార్టప్, ఏదైనా ఎంటర్ప్రెనర్షిప్ ఐడియాతో ముందుకు వచ్చి కనుక చేస్తే వాళ్ళ ఉద్దేశంలో 1 crore వరకు, 10 లక్షల నుంచి 1 crore వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటున్నారు. పిల్లలకు ప్రధానమైన ప్రాబ్లము మొదటిగా అన్నిసార్లు అడిగే ప్రశ్న ఏంటంటే, మాకు ఐడియా ఉంది, డబ్బులు ఎక్కడున్నాయి, మాకు ఐడియా ఉంది, మాకు స్పేస్ ఎక్కడుంది, మా ఐడియా ఉంది, మేమేం చేయగలము అనేది చాలామందికి ఉన్న ప్రశ్న. దానికి సమాధానంగా హెచ్ఎంటీ వాళ్ళు వినోద్ కుమార్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, చాలా స్టార్ట్ చేశారు, చాలా బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తున్నారు. నేనే ఆయన కంపెనీలు చాలా మొదలుపెట్టాము. సో ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ విత్ ఫేస్బుక్, ట్విట్టర్ అట్లాంటిది, అంత పెద్దగా అవ్వాలని. సో అట్లా అవ్వాలని ఆయన మొదలుపెట్టారు, చాలా వరకు సక్సెస్ఫుల్గా అయ్యారు. మీరు కూడా ఈ విద్యార్థులు కూడా, ఈ కాలేజీ విద్యార్థులు, విజ్ఞాన సంస్థల విద్యార్థులే కాదు, ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నాం, ఈ విద్యార్థులే కాదు, మిగతా కాలేజీల విద్యార్థులు కూడా కొత్త ఆలోచనలు చేసి కొత్తగా కనుక చేయగలిగితే మీరు గొప్పగా అవుతారు. దాంతోపాటు 10 మందికి సహాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు. విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ తరం ఏంటి, 21st century ఏంటి. 21st century ఈజ్ ద సెంచరీ ఆఫ్ ఐడియాస్. ఇంతకు ముందు దాకా ఎవరు భాగ్యవంతులు మీకు తెలిసిన వాళ్ళు? బోయింగ్ విమానాలు తయారు చేసేవాళ్ళు భాగ్యవంతులు, పెద్ద పెద్ద కార్లు తయారు చేసే ఫోర్డు, వీళ్ళందరూ భాగ్యవంతులు, పెద్ద పెద్ద ట్రక్కులు తయారు చేసేవాళ్ళు భాగ్యవంతులు, రాకెట్లు తయారు చేసేవాళ్ళు భాగ్యవంతులు, వాళ్ళు కదా భాగ్యవంతులు. కానీ ఇప్పుడు ఈ సెంచరీలో వాళ్ళు భాగ్యవంతులు కాదు కూడా. ఈ సెంచరీలో భాగ్యవంతులు ఎవరంటే ఫేస్బుక్ వాళ్ళు, వాట్సప్ వాళ్ళు, ఈ ట్విట్టర్ వాళ్ళు, వీళ్ళు భాగ్యవంతులు. వీళ్ళకేమీ పెద్ద సెటప్ ఏముండదు, చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముండదు, చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఏముండదు. ఓన్లీ దే ఆర్ ఫ్లోటింగ్ దేర్ ఐడియాస్. దే బికేమ్ బిలియనీర్స్. దే ఆర్ ద రిచెస్ట్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్. వెరీ ఇంట్రెస్టింగ్. బోయింగ్ వాడు కదా, ఈ విమానాలు తయారు చేసేవాడు కదా రిచ్ కావాలి, వాళ్ళు కాదు ఇప్పుడు. సో వాట్సాప్ వాళ్ళు రిచ్, అట్లానే ఫేస్బుక్ వాళ్ళు రిచ్ పీపుల్ అయిపోయారు. ఇట్ ఈస్ ఓన్లీ ఐడియా దట్ మ్యాటర్స్. వీళ్ళందరికీ, ఈ ముగ్గురికి ఒకే ఐడియా. ద ఐడియా ఈజ్ కామన్ ఐడియా, కనెక్టింగ్ ద పీపుల్, దట్స్ ఇట్. సో ఐడియాస్ విల్ రూల్ ఇన్ దిస్ 21st century. మీరు ఐడియాతో ఉంటే వీళ్ళందరూ హెచ్ఎంటీ వాళ్ళు, వినోద్ కుమార్, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. యూ గ్రో విత్ ద ఐడియాస్, యూ కనెక్ట్ విత్ ద పీపుల్, అండ్ ఆల్సో యూ form the teams, and the whole team should come up well. That is the future of the world, not only the country. అండ్ అప్పుడు మనం ఈ దేశాన్ని నిజానికి ఎకానమీ యాడ్ చేస్తున్నాం, ఈ దేశానికి సౌభాగ్యాన్ని కలిగిస్తున్నాం. సో అట్లా అవ్వాలని ఈ స్టార్టప్స్
ప్రతి కాలేజీలో ఒక 10% విద్యార్థులైన స్టార్టప్స్లో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో అట్లీస్ట్ 5-6% అయినా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. అందరికీ ఈ యువత అందరికీ మీరు మంచి ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి. మీరు కోర్స్ అయ్యేలోపే ఒక ఐడియాతో బయటకు రావాలి. కోర్స్ అయిన 1 or 2 yearsలో యూ బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్, యూ బికమ్ రిచ్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు 24 సెప్టెంబర్ 2021 విజ్ఞాన్ యూనివర్సిటీ వడ్లమూడి గుంటూరులో మన ఈసెల్ ద్వారా మన స్టార్టప్ హౌస్ ఆడిషన్ అనేది జరుగుతున్నది. ఈ స్టార్టప్ హౌస్ ఆడిషన్కి మిస్టర్ వినోద్ కుమార్ అండ్ మిస్టర్ జ్ఞానేశ్వర్ చెరుకూరి గెస్ట్లుగా వచ్చారు. ఈ స్టార్టప్ హౌస్ అనేది మన స్మార్ట్ టెక్నాలజీని, మన ఎంటర్ప్రెన్యూర్షిప్ని, మన ఐడియాలజీని ఇంక్రీజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటూ ఈ ఆడిషన్ని ప్రత్యేకంగా హెచ్ఎంటీవీ వారికి అలాగే స్టార్టప్ హౌస్ సంస్థకి మీరు ఈ అవకాశం కల్పించినందుకు మా విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొనడం జరిగింది. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా ప్రొఫెసర్స్, సైంటిస్ట్స్ అందరూ కూడా వచ్చి ఎంతో ఆనందంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి చాలా ఉత్సాహం ప్రదర్శించారు. ఎవాల్యుయేటర్స్, I, Dr. Srinivas Babu, Professor and Principal of Vignan Pharmacy College, and Dr. T.E. Gopal Krishnamurthy Garu, Principal from Bapatla College of Pharmacy. We both discussed on this startup house and initiated this topic, eco-friendly biofertilizer slow U. Is nothing but eco-friendly biofertilizer slow urea. Nowadays most of the farmers they are using conventional urea and wastage of lot of urea on the fields. So we took that, so we have changed this urea is one of the important component and is a more consuming. So it is a more nitrogenous fertilizer in the country and it is have high nitrogen content. And major advantages of the urea is generally they are using 1 kg urea, about 2 kg ammonium sulfate, and also it is easy to store and the moisture absorption of urea is smaller than that of the ammonium sulfate. So it is a conventional use and it can be preserved and it is not easy to deteriorate and it have rich raw materials. And disadvantages is most of the nitrogen is easily volatilized in the process of ammonization, and urea has high nitrogen content and it should not be applied too much to avoid unnecessary waste and fertilizer damage, and it takes long time to come into effect and urea needs to be used in advance. So we thought that, next slide please, we thought that we can use the shrimp shells. So the application of this CRF, controlled release fertilizer. We want to make a controlled release fertilizer because normally urea is a conventional process, it is utilized immediately and most of the urea is going to be wasted, and it can help to improve the nutrient utilization efficiency, reduce nutrient loss primarily through nitrate leaching and volatilization of ammonia and nitrous oxide. But as a businessman I have few questions before we proceed. Okay. See, the best thing is you are using shrimp shells as a main raw material for the urea. So very appreciated. Kani the question why only 80 Telangana region తీసుకుంటే మనకి కొన్ని tons of urea కావాలి. You agree with me? Okay. So మనకి tons of urea తయారు చేయాలి అంటే with your proposed composition మనకి అంత ఈక్వలెంట్ shrimp shells దొరుకుతాయా? ఫస్ట్ క్వశ్చన్. లేదు మన కాన్సెప్ట్ బాగుంది, క్లిక్ అయింది ఇండియా లెవెల్ ఎలా అంటే ఇండియాకి సరిపడా షిప్ షెల్స్ మనకు దొరుకుతాయి ఇండియా? అంటే చాలా వేస్టేజ్ అయితే ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద సీ కోస్ట్ ఎక్వా ఇండస్ట్రీస్ ఉన్నాయండి, బట్ దే ఆర్ ఆల్ యాజ్ ద గ్రాఫికల్గా వీ హ్యావ్ కలెక్టెడ్ రఫ్లీ ఆన్ దిస్, బట్ యాక్చువల్లీ రియల్టీ వీ హ్యావ్ టు గో త్రూ ఇట్ అండ్ వీ హ్యావ్ టు సీ హౌ మచ్ వీ కెన్ ప్రొక్యూర్, అండ్ దిస్ ఈజ్ ఓన్లీ వి యూజ్ ఎస్ ఏ వన్ ఆఫ్ ద adsorbent. Even normal urea also may be added for our controlled release, but some of these 50% of the raw material will be used as a shrimp material. So I understand. But even that 50% I don't think that we can supply to the whole
I think as actually we thought it is a region wise. At least we can focus on in the nearby this 2 districts or 3 districts. If it is successful, we'll try the things like that. See, I again appreciate That's that, not- but generally we start knowing its end. As a business, if you're starting any new business, we start with knowing its end. See, obviously we don't want to start any business for one particular city or one particular region. We will definitely think big and we'll plan for big. But overall concept is good, but the only concern, the question what I have is, do you think, do we really can get that amount of assumptions? So that is the major concern. Otherwise, the overall concept is really good. Okay, sir. And yes, it is made of the conditions of life. Okay, sir. Thank you, sir. But definitely, it is also a good question. But real statistics, it is very. And how much we can procure, I don't know. But That is very important. As a part of research the part- R&D, the concept, thought what we got is really good. See, you are using the wastage of the aqua food, we can say, aqua product. So we are not disturbing the ecosystem. We are taking the only wastage of the structure. That is very appreciative. And yes, it is good for the sake of research and development for developing a product. It's really good concept. But as a business point of view, as we think about return on investment, the only problem what we have is we're stuck on our month itself. See, if concept goes good, if we can make the product as you said, and if we produce in the market, in the commercial format, within a week we'll end up with the raw material. Yes. But anyhow, sir, this is the first part. We have took the initiative, and as you the question you asked, if the chance is there, we'll try to give the statistics also, how much we can procure and what's there and all. See, generally that is how we work. Yes. Okay. We Yeah. start with knowing its end. Okay, sir. So we'll start with only knowing the start, we'll know where end. So start with knowing its end. Oh yes. Thank you so much. Yes, thank you very much, sir. Sir, let me introduce myself. My name is B. Sudhir Chaudhary, Assistant Professor from Bapatla College of Pharmacy. This is my presentation regarding these hydroxyapatite based tooth powder. So hydroxyapatite is a molecule which plays a key role in the maintenance of your teeth and bones. So because of this hydroxyapatite, the teeth is having that glossy appearance and also stronger. Okay, so these hydroxyapatite based tooth powder is a new compound, sir. Why? Because in India there is very less number of hydroxyapatite containing based toothpastes are there. So overall in the world itself it is very low. Only Japan is going to manufacturing these kind of toothpaste, hydroxyapatite based. Remaining all are fluoride based toothpastes are there, sir. So because of these fluorides, some of the persons may have hypersensitivity or they may form scar on their teeth because of the chronic usage of this toothpaste. So the next slide. So we are going to make a herbal origin tooth powder. So here the hydroxyapatite is the molecule which are going to be obtained from our eggshells. So chicken eggshells. So from these eggshells we are going to obtain this hydroxyapatite molecule. So here these are the 3 concepts we are implicating in these project works. So waste management, entrepreneur as well as benefits. So here the waste management, we are going to convert these waste product into a high valuable product. So because hydroxyapatite is the valuable product here, and also we are going to reduce the waste of the eggshells. So as you know, India is the 5th largest producing country, egg producing country in the world, and also our Telugu states are the number 1 position in India. So egg producing states in India overall when compared with other states. So and also entrepreneur. So we are getting this raw material at very cheap cost and of course free of cost, and also for the obtaining of these hydroxyapatite, the machinery used for the conversion is also very low level. That means a basic equipment is sufficient to produce this hydroxyapatite, and also pollution free. And coming to these benefits, this hydroxyapatite involved in the remineralization of teeth, and it is going to produce the glossy appearance, and it is also having the next slide. So these are the various uses of these hydroxyapatites. So it makes teeth white, translucent and glossier, and reduces the tooth sensitivity,
and also antimicrobial activity, it is also antimicrobial activity. So the major problem in the tooth, it is the decaying. So the decaying process itself is going to be slowed by these hydroxyapatite. So good afternoon to all. As we all know, these eggshells are waste and these are bio waste. So these are the components of these eggshells, that is the active components, that is it will be containing 96.48% of calcium carbonate and 2.31% of sulfur and strontium 0.0737% and magnesium 0.404% and phosphorus 0.501%. The next slide. So I am telling you how we have isolated or prepared these hydroxyapatite from these eggshells. So the eggshells were collected and they were cleaned prior, and then they are subjected to in an oven for 2 stages of thermal stability. That is, in the first stage they are treated with a temperature of 50 degrees centigrade for 2 hours. At this stage the organic residue is destroyed, and then after at temperature of 900 degrees centigrade it is subjected for 2 hours, and at this stage the transformation of calcium carbonate to calcium oxide takes place here. That is, it loses the free carbon dioxide which is present in that, and then after the transformation of this calcium oxide to calcium hydroxide takes place by mixing with water, and the sample, that is the calcium hydroxide which is obtained here, this is treated with the phosphoric acid, and the pH to be maintained here is above 9, and then a precipitate is formed over here, and this precipitate is calcined at 1100 degrees centigrade for 2 hours, and then the hydroxyapatite which is formed here is white in color and it is very soft. The next slide. So this is the composition of the prototype tooth powder which we have obtained. So here we have to say that we are all collecting the waste over here which is bio waste. That is the leaves which we are collecting, that is neem leaves, guava leaf, amla fruit, cinnamon powder, clove powder and stevia leaf powder. Initially we have to collect all the leaves and we have to subject that one for drying. Then after we have to powder all these. Here the composition is given for 10 grams of powder. That is, for every 10 grams of powder we have to take 0.15 grams of this hydroxyapatite and 1 gram of neem leaf powder, 3 grams of guava leaf powder, 2.5 grams of amla fruit and 0.5 grams of cinnamon powder, 0.5 grams of clove powder and 1.85% of rock salt and stevia leaf powder 0.5 grams. So for all these raw materials are free of cost, but for heating at a high temperature we require muffle furnace to produce temperature to above 1100. That is, we have mentioned you that we need temperature of 1100 degrees centigrade. So for the preparation of hydroxyapatite we require that, and then for filling of these powder which we have prepared into the bottles we require an equipment that is 3-phase electric fill spec, and that costs about 2.6 lakhs, and the recurring expenditure for any consumables which you are using and the manpower if we need to produce in large amount, that's the budget we are securing. I am studying BTech first year, CSE Artificial Intelligence and Machine Learning, sir. My idea is about a smart micro oven. Nowadays micro ovens are very commonly used in every houses, sir. Based on my personal survey, at an average of every 10 houses, at least 4 to 5 houses are using micro ovens. In the metropolitan cities like Bangalore, Chennai or Vizag also, so many people are using micro ovens. So the special features of a smart micro oven is contactless control. With the help of artificial intelligence, we can give a contactless control to the micro oven, sir. I'm glad to introduce myself to you. I'm Sirisha and I'm from Vignans Nirula. Before going to start my topic, I would like to ask some questions. Excuse me. How many of you find these plastic items in your kitchen? Obviously, many of us has plastic items in our kitchen, right? How many of you found that children are willing to eat in plastic bowls and with plastic spoons? Yeah, they are willing to eat in plastic bowls and spoons with spoons because of weightless and they are colorful, easy to play. After eating, will they keep aside? No, they never. They will suck the spoons and they will bite the bowls. Is that healthy for them? Or even it's not healthy for us, because plastic containers contains chemicals, preservatives which are harmful
to our health, and sometimes it causes cancer. Here is a solution for this problem, and that is edible cutlery. Edible means eatable. Cutlery means spoons, bowls, and etc., which we are using to eat the food and to lift the food to our mouth and serve the food. These are mainly made with millets, which are healthy for us. Millets like ragi, jowar, wheat, and even with rice. These are the main ingredients, and these does not dissolve in liquids. They'll stay up to the 3 hours. If you want to eat those, we can eat. If you don't want to eat, you can throw it, and it will decompose in the soil within 3 to 4 hours. Sorry, 3 to 4 days. Even we have some flavors like mint, sugar, salt and pepper, even chocolate, which children will like mostly. These flavors we can make these flavors too. One and all. My name is Shahida and my teammates Mohan and Kirtana. We are from biotechnology 4th year and he is CSE 3rd year. Our topic is about mushroom cultivations. Nowadays, next slide. Mushroom belongs to the family Basiomayaceae. And next, here we don't need of seeds. We'll use mycelium spores for the cultivation. Next, mushrooms lacks chlorophyll, so it doesn't have a photosynthesis process, and it needs a shady area for the cultivation. Next, mushrooms are rich in nutrition, like minerals. There are many minerals, vitamins. This is Charan and she is Ambika. Our topic is Meltify, like ఇన్స్టంట్. ఇప్పుడు అందరూ ఇన్స్టంట్స్కి అలవాటు పడ్డారు సార్. అంటే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు అది ట్రెండ్ అనమాట. ఏంటి ఇప్పుడు టాటా, నెస్లీ అవన్నీ ఇప్పుడు ఇన్స్టంట్ ప్రోడక్ట్స్ని తీసుకొస్తారు. ఇక్కడ నేను ఏం చేశానంటే, నా ఐడియా ఏంటంటే యాక్చువల్గా కాఫీ ఉంటుంది కదండి. ఇప్పుడు మామూలుగా టీ బ్యాగ్స్ తెలుసు కదా అందరికీ. టీ బ్యాగ్స్ దేనికి యూజ్ అవుతాయి? ఫిల్టరేట్లా యూజ్ అవుతాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఫిల్టరేట్లా కాకుండా కాఫీ లోపల పెట్టేసి బయట నేను క్యారమిల్తో ఒక బ్యాగ్ షేప్స్ తయారు చేస్తున్నాను. క్యారమిల్ ఇట్ ఈస్ హార్డ్ క్రాక్ సార్. క్యారమిల్లో చాలా స్టేజెస్ ఉన్నాయి. హార్డ్ క్రాక్, సాఫ్ట్ క్రాక్ అండ్ సాఫ్ట్ బాల్. మనం దాంతో ఒక మోల్డ్ చేసామనుకోండి, అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ట్రెడిషనల్ కాఫీ మేకింగ్ చూడండి. ట్రెడిషనల్ కాఫీ మేకింగ్లో ఏం చేస్తాం? హాట్ మిల్క్ తీసుకుంటాం, షుగర్ తీసుకుంటాం, కాఫీ పౌడర్ తీసుకుంటాం, ఫిల్టర్ చేస్తాం, స్టిర్ చేస్తాం. చాలా యూనిట్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. సో టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అనమాట. అదే ఇంకా మెల్ట్ ఫ్రీ అనుకోండి. అంటే ఇప్పుడు మా ప్రోడక్ట్ అయితే హాట్ మిల్క్ మెల్ట్ ఫ్రీ, డైరెక్ట్గా క్యాప్సిల్స్ ఫ్రీ. కాఫీలో లాస్ట్ ఎఫ్ఎఫ్ఈ. ఓకే, యాక్చువల్గా క్యారమిల్ మెల్ట్ అవుతుంది కాబట్టి మేము మెల్ట్ అని పెట్టేసాము. హాట్ మిల్క్, మెల్ట్ ఫ్రీ, స్టిర్, జస్ట్ వన్ సింపుల్ యూనిట్ ఆపరేషన్తో అయిపోయింది. ఒక క్యాప్సూల్ అనేది హాట్ మిల్క్లో వేసేస్తే మనకి కాఫీ అనేది వచ్చేసింది. సో ఇక్కడ షుగర్ పర్సంటేజెస్ అనేవి ఎలా డిఫర్ అవుతాయి అంటే, మనం ఇక్కడ సపరేట్ షుగర్ క్వాంటిటీ క్యాప్సూల్స్ తయారు చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలనుకోండి, కిడ్స్ని అట్రాక్ట్ చేయాలనుకోండి. అవునండి, క్యారమిల్ అనేది స్వీట్ ఉంటుంది. అంటే అనేది షుగర్ పర్సంటేజెస్. అంటే ఇప్పుడు మీరు 2 cubes ఆఫ్ షుగర్ వాడాలనుకోండి, హై అమౌంట్ ఆఫ్ క్యారమిల్ బ్యాగ్ని మనం యూజ్ చేస్తాం. అదే కనుక మీరు తక్కువ షుగర్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు అనుకోండి, ఒక్కొక్కరు ప్రిఫరెన్సెస్ ఒక్కొక్కలా ఉంటాయి కదా. సో మనం అలా దాన్ని బట్టి డిఫరెంట్గా చేస్తాము. లైక్ ఏంటంటే సార్, మా మెయిన్ ఐడియాలజీ ఇప్పుడు నార్మల్గా ఒక్కొక్క షుగర్ కంటెంట్ అనేది ఒక్కొక్క పర్సనాలిటీ బట్టి వేరీ అవుతుంది. అంటే ఐ విల్ టేక్ మోర్ షుగర్, సమ్వన్ విల్ షుగర్ కంటెంట్ అనేది పర్సన్ బట్టి వేరీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు బ్రూడ్, నెస్లే, ఇన్స్టెంట్ కాఫీ వచ్చినాయి కదా, అది హాట్ మిల్క్ ప్లస్ కాఫీ పౌడర్, దాంట్లో మనం యూనిట్ ఆపరేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు హాట్ మిల్క్ తీసుకుంటాం, అదే కాఫీ పౌడర్ తీసుకుంటాం, షుగర్ సపరేట్గా యాడ్ చేస్తాం. ఇదేంటి, మనం జస్ట్ ఒక చాక్లెట్ లాగా తీసి క్యాప్సూల్ తీసేసి డైరెక్ట్గా హాట్ మిల్క్ వేసేస్తే అయిపోయింది. జస్ట్ స్టిరింగ్. అండ్ హౌ అబౌట్ యాడింగ్ మిల్క్ పౌడర్ ఇంటూ ద సేమ్ క్యూబ్? హాట్ వాటర్ లో వేస్తే like it's a good idea. Like we thought of a same idea, so but milk powder, caramel plus coffee. Someone will prefer like in coffee thick cream kavali anukuntaru.
ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ అంటే స్కిమ్ మిల్క్ వస్తుంది విచ్ హ్యాస్ లెస్ ఫ్యాట్ కంటెంట్. సో దట్స్ వై వీ ప్రిఫర్ ఓన్లీ క్యాప్స్యూల్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేటివ్ ప్లేసెస్ అండ్ మన ఏరియాస్లో విల్ నాట్ ప్రిఫర్ మిల్క్ ఇన్ అ నార్మల్ మిల్క్ పౌడర్, లైక్ విల్ థింక్ ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ బట్ ఇట్స్ నాట్. That's why we thought of. No, it's good concept. Have you tried? We just started trying, sir. Like caramel should form, everything is fine, and packaging material also we thought of. Like we need two like one the course primary part and the tertiary part. It's a good concept. So what is that you want? What is that you're looking for? We are looking for some budget. Like How for much packaging, it is How it much is you more want? required for packaging because How much you want? like 10 lakhs. Okay. Like normally initial cost, the direct product is so simple, sir, like sugar and instant coffee powder, but the unit operations and the packaging makes some cost, and once it got clicked it will be produced more. Present about the making of Nat Bio bags. Next slide. Every one of us use plastic bags. The plastic bags are the basic containers we'll get from every local store owner, but many of us are using it as a single purpose. This is bringing a lot of plastic waste, and it is against the sustainable living, and it creates a lot of waste on the planet. So these bags can be replaced with waste that can be obtained from the banana stalk. Since banana is the largest cultivated product, there is a lot of waste that can be obtained from the banana. As the banana is a single time use, the plant once it's cultivated, once we reap the fruits, then the whole plant is waste. From the stalk we can make this paper bags. Next is since Andhra Pradesh is the highest cultivator of banana crop. Pravalika, sir. Pravalika, I understood that you want to make carry bags and paper bags using banana leaf wastage, you can say. Banana stalk, sir. Yes. More or Yes. less it's a waste. Yes. Yes. Good. What would be the cost to make one bag and how much you want to sell? Generally, Have you tried any bag? yes, sir. No, sir. The image we did not stitch it finally, sir. Once we stitch, that is the sheet we get. Once we stitch it, would be like this. Got it. So what is the manufacturing process? Is it handmade or machine? This is a process, sir. The stalk will be cut into pieces, and the pieces will be boiled at a certain temperature. Yeah, it can be made. It can be handmade. Thank you Startup House for giving this opportunity for the Vignan University students, and thank you HMTV by organizing this event with us Startup House and giving the better opportunity for the students in the Vignan University. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు సాదిక్. నేను విజ్ఞాన్ యూనివర్సిటీలో 4th ఇయర్ ఫుడ్ టెక్నాలజీ చదువుతున్నాను. ఈరోజు స్టార్టప్ హౌస్ వాళ్ళు హెచ్ఎంటీవీ వారి సౌలభ్యంతో విజ్ఞాన్ యూనివర్సిటీకి రావడం జరిగింది. మరి అలానే ఎంతోమంది యూత్ వాళ్ళ యొక్క చాలా ఆలోచనలు ఉంటాయి, లైక్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు ఎలాంటిదైనా. సో కానీ వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ ఉండదు. సో అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి హెచ్ఎంటీవీ వాళ్ళు స్టార్టప్ హౌస్ వారి సహకారంతో 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఎవరికైతే మంచి ఆలోచనలు ఉన్నాయో చేయడానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తామని ముందుకొచ్చారు. సో అలానే యువత ఎంతో ఆదర్శంగా తీసుకొని మా అందరికీ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా హెచ్ఎంటీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. It is one of the best platform to encourage us to become a future entrepreneur. Very honored to have. And it's very honored to have HMTV in collaboration with Startup House. It helped the students in having a good startups. And from all our Vignan students, we thank HMTV and Startup House for having a students like us and giving a good getting a good startup ideas. So first of all, thank you Vinod Kumar sir and Ganesh sir for organizing this event with collaboration of HMTV. This event is make useful for the students who are the ideas which is used to convert the startup ideas. Finally, I would like to say one thing: the who are getting the funding and selected for the second phase, guys, never give up. The great things take time. Hold it and keep it up. You must be an entrepreneur in the future. Thank you all. The best. Platform is a very good platform for put up your own ideas for startups. We wish many more programs like this will come up here and help many of the people to share their startup ideas. Remote areas of the urban. Our machine includes, it contain a voice assistant. Remote areas means the people are illiterate. It contain a voice assistant which can speak in regional languages and other languages too. It will provide, see what is the need. There is
the pre-war of medicines in emergency situation. At that time, our machine will provide medicines to all those people, and it will also connect the with doctors. అప్పుడు మీకు ఏదైనా కంప్లైంట్ వచ్చిందని చెప్పి మీరు దాని దగ్గరికి వస్తే, సో ఎలాగో ఇల్లిటరేట్ పీపుల్ కాబట్టి దీనిలో ఎలాగో వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, అందులో రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఆ కార్డ్ ఇన్సర్ట్ చేసి మీ ప్రాబ్లం చెప్తే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ బేసిక్ నీడ్ లైక్ ఫస్ట్ ఎయిడ్ మెడికేషన్స్ ఆర్ అల్స్ అలాంటి ఏటీఎం ఎనీ టైమ్ మెడిసిన్ ఏటీఎంలో ఎలా అయితే మనం ముందే మనీ ఫిల్ చేసి పెడతామో, ఓటీసీ మెడిసిన్స్ అని అలాగే ముందు రీఫిల్ చేసి పెడతాం అన్నమాట. బై ది ఇన్సర్షన్ ఆఫ్ కార్డ్, అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ తెలియాలి. అండ్ as we are majority of us from Guntur or nearby regions, majority of us from here, we know that Guntur is very famous for chilli and it is more popular here, and it is also known as cash crop. We have noticed that farmers and laborers who are working in chilli fields doesn't even have any knowledge about green chilli processing and by preparation, implementing it byproducts in the market and getting better returns from that byproducts. So as a food technologist, we have come up with an innovative project about processing and production of green chilli. We are also trying to make a platform for women for providing them as a labor in this field and giving them better wages. And we are not only we are also educating them about the equipment and how to operate the equipment. And by this innovative product, we can also further develop value adding products in our project. Green chilli powders. And not so red chilli powder is available in markets. Yes sir. Our marketing plan and budget plan will be explained by my friend. Good afternoon, sir. Now I'm going to tell about marketing plan and business plan of our green of our product. So marketing plan of our product is the total estimation cost of our project is 25 lakhs. In this 25 lakhs, we all include our transportation costs and the raw materials which are involved in this project. And the transportation cost and the equipment which are involved in this product, and we are also included in that our total estimation cost. And coming to the selling scenario of this product is in the market the green chilli is available for low price. So from this low price we can also extract the new product from this new innovative product. From this new innovative product we can also develop our profit from this new product. So coming to the business marketing, by installing the small scale of this new product, we can also improve this into small villages, and it results in the large scale of the industries, and it is a very benefit to the మార్కెట్ సెల్లర్స్ అండ్ టు ద ఫార్మర్స్. నార్మల్గా వాళ్ళు కేజీ ఆర్ అలా అమ్మేస్తారు, వాళ్ళకి బై ప్రొడక్ట్స్ చేయడం రాదు. సో రెడ్ చిల్లీ చాలా లైక్ పౌడర్గా లైక్ డ్రైడ్ వన్స్గా మనం యూస్ చేస్తున్నాం, బట్ గ్రీన్ చిల్లీ అనేది ఓన్లీ వన్ ఫామ్గా యూస్ చేస్తున్నాం. సో మేమేంటంటే లైక్ దీన్ని డ్రై చేసి పౌడర్ చేస్తే వాళ్ళు అమ్మే కిలో లెక్కన దానికన్నా ఈ డ్రై చేసి అమ్మడం వల్ల లైక్ వి గెట్ మోర్ ప్రాఫిట్. ఒక కేజీకి 300, ఎక్కడ లైక్ కేజీకి వాళ్ళు ఎంత 10 or 20 or తీసుకుంటారు. సో దీనివల్ల ప్రాఫిట్ వస్తుంది, అండ్ కస్టమర్స్ లైక్ పీపుల్కి కూడా లైక్ కొత్త ప్రోడక్ట్ లైక్ ఇన్నోవేషన్ లైక్ ఇంకా మనం కొత్తగా ఆలోచించవచ్చు అన్న ఆలోచనలు కూడా వస్తాయి. అండ్ ఇది కొత్తగా ఉండడం వల్ల పీపుల్ కూడా త్వరగా అట్రాక్ట్ అవుతారు. లైక్ దే డోంట్ నో లైక్ రెడ్ చిల్లీ అందరికీ తెలుసు, బట్ గ్రీన్ చిల్లీ ఎవరికి తెలియదు. కాబట్టి ఇంకా కొత్త ప్రోడక్ట్స్ అనేది మనం ఇన్నోవేటివ్గా ఇంకా చేయొచ్చు, అండ్ వీటి నుంచి ఇంకా కొత్త కొత్త బై ప్రోడక్ట్స్ కూడా వస్తాయి అండ్ చిల్లీ పౌడర్ ఈ గ్రీన్ చిల్లీ వల్ల. So we've seen that HMTV have presented Startup House auditions. It's an amazing platform for future entrepreneurs, for students as well as people who want to start their startups.
I feel like this platform is very necessary for our Indian audience. A lot of people are very discouraged towards startups, but Startup House by HMTV has shown us that actually Startup House is the future of our country, and that we don't need a lot of money to invest in a very good startup. We really thank the HMTV team and all the media people involved to making this event a grand success. Thank you.